వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అంశాన్ని చూద్దాం. సో ఈ పర్టికులర్ అంశాన్ని మీరు ఎస్ఏ రేటింగ్లో వినియోగించుకోవచ్చు. అండ్ ఇందులో మనకు ప్రముఖుల కొటేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈనాడులో వచ్చిన ఎడిటోరియల్నే మీకు యూపీఎస్సి యూనివర్స్ అందిస్తూ ఉన్నది. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2027 నాటికి ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. సో జీడిపి రూపాయలు 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తున్న మాట. ఓకే, యూనియన్ గవర్నమెంట్ మనకి ఈ మాటని చెప్తా ఉన్నది. సో ఏమని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతున్నది, రైట్. సో ఇప్పుడు మనకు గ్రూప్ 1 మెయిన్స్లో 2027 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలి అంటే ఎలాంటి మార్పులు సూచించాలి, లేకపోతే రైట్ సామాన్యులకు అందుతుందా, ఇది కేవలం ఆదాయం పెరుగుతుందా, అంటే ఇది నిజంగా వృద్ధియా అభివృద్ధియా అని కూడా అడగవచ్చు. వృద్ధి అంటే ఏంటి, ఇన్కమ్ పెరిగిందా లేదా చూస్తాడు. అభివృద్ధి అంటే పెరిగిన ఇన్కమ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిందా లేదా, పంపిణీ జరిగిందా లేదా అని చూస్తాడు. సో ఆ కోణాల్లో మనం ఈ స్టేట్మెంట్ని క్వశ్చన్ రూపంలో చూడాలి, రైట్. మరి ఇప్పుడు అంశం ఏంటి అంటే జీడిపి పెరిగితే సరిపోతుందా అన్నది క్వశ్చన్. సో చూడండి, ఒక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు జీడిపి మాత్రమే కొలమానం కాదు. సో ఇది అందరూ ఆర్థికవేత్తలు చెప్పేది. పైగా మనకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో అంటే ఎంసీక్యూస్ ఉండేవి. ఆ ఎగ్జామినేషన్లో సిలబస్లో కూడా ఉన్నది వృద్ధి లేదా అభివృద్ధి అని చెప్పి, అక్కడ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. సో ఒక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు జీడిపి మాత్రమే సరైన కొలమానం కాదు. మరేముండాలి, ప్రజల సంక్షేమం, జీవన స్థితిగతులను పూర్తిగా తెలపదు. జీడిపి అనేది 100 రూపాయలు 200 రూపాయలు అయింది అని అంటే మరి ఇన్కమ్ పెరిగింది అని తెలుస్తుంది. కానీ పెరిగింది అందరికీ చేరిందా లేదా, అందరికీ ఆరోగ్యం ఉందా, అందరికీ విద్య అందుతుందా, అందరికీ వైద్య సౌకర్యాలు అందుతున్నాయా, ఇవి తెలపదు. సో జీడిపితో పాటు ఆరోగ్యం, విద్యలను పరిగణనలోకి తీసుకునేదే మానవ అభివృద్ధి సూచి. ఇది ఎంత పెరిగింది అనేది చూడాలి. అయితే ప్రస్తుతం భారతదేశం లేటెస్ట్ ర్యాంకింగ్స్లో మనకు 132వ స్థానంలో ఉన్నాం మనం. సో ఇది నేరుగా మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో అడిగే క్వశ్చన్. సో 2023లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది అని అంటే 132వ స్థానంలో ఉన్నది. సో రైట్, ఇప్పుడు మనకు క్వశ్చన్ అనలిటికల్గా ఎంసీక్యూస్లో ఎట్లా అడుగుతారు. ఒక ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు జీడిపి మాత్రమే పరిగణిస్తారు, విద్యా వైద్యాలకు చెందినవి కూడా పరిగణిస్తారు. సో అభివృద్ధి అనేది ముఖ్యం, వృద్ధి అనేది ముఖ్యం, అట్లా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తాడు. ఒక దేశం పెరుగుదలను పరిశీలించాలంటే అభివృద్ధి అనేది సరైన కొలమానం వృద్ధి కంటే. వృద్ధి అంటే కేవలం ఇన్కంలో పెరుగుదల, అభివృద్ధి అని అంటే అన్ని రంగాల్లో పెరుగుదలని సూచిస్తుంది. సో అవి సిలబస్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఫోకస్ చేయండి, అక్కడ ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ స్టేట్మెంట్ పైన మనకు ఎస్ఏ రైటింగ్ కానీ ఎకానమీలో కానీ ఉపయోగపడే అంశం ఉంది. అండ్ నెక్స్ట్ వస్తే మనకు మరి ఇప్పుడు మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించాలి 2027 నాటికి. అందుకు ప్రభుత్వానికి ఉన్న సవాళ్ళు ఏమున్నాయి, వాట్ ఆర్ ఛాలెంజెస్ అన్నమాట. ఒకటి, అధిక ద్రవ్యోల్బణం అనేది ఉన్నది భారతదేశంలో. సో క్రమం తప్పకుండా ధరల పెరుగుదల అనేది ఉన్నది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటుంది. సో అదొక ప్రాబ్లం ఉంది. అండ్ ఆహార విధానాలకు సంబంధించిన నిర్ణయాల ధరలు పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఆహార విధానాలకు సంబంధించిన నిర్ణయాలు అంటే ఫుడ్ పాలసీకి సంబంధించిన డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాల వల్లనే ఈ ధరల పెరుగుదల అనేది ఉంది అని చెప్తుంది, రైట్. మరి ఎన్నికల తర్వాత రానున్న కొత్త ప్రభుత్వం ద్రవ్యోల్బణ ఒత్తిడిని నియంత్రించి సామాన్యుని కొనుగోలు శక్తిని మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలి. సో ఇదొక సవాల్ అన్నమాట. అంటే పెరుగుతున్న ధరలను రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ప్రజల కొనుగోలు సామర్థ్యాన్ని కూడా పెంచాలి. అంటే వాళ్లకు ఆదాయం ఏదో ఒక రూపంలో రావాలి. ఆదాయం రావాలంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వడం కాదు. సో వాళ్ళకు ఉద్యోగాలను చూపించడం ద్వారా వారి ఆదాయంలో పెరుగుదలను చూపెట్టాలి. అంటే రెండు వైపులా చేయాలి. ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. కొత్త ప్రభుత్వం సవాల్ ఏంటి, ధరలను తగ్గించాలి, కొనుగోలు శక్తిని పెంచాలి. అప్పుడు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. సో అదొక సవాల్ అన్నమాట. నెక్స్ట్, కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గత ఏడాది జూలైలో ప్రభుత్వమే లోక్సభలో వెల్లడించింది. అంటే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనంటే
ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళ ఆటోమేటిక్గా కొనుగోలు సామర్థ్యం ఏమవుతుంది, పెరుగుతుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లెక్క. అదే మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు తీసుకుంటే పలు రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు విభాగాల్లో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే అటు కేంద్ర ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. దీనివల్ల ఉద్యోగాలు అనేవి వస్తాయి, నిరుద్యోగం తగ్గుతుంది. నిరుద్యోగం తగ్గడం అని అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్టు, ఉద్యోగాలు వచ్చినట్టే ఆదాయం వస్తున్నట్టు, ఆదాయం వస్తే కొనుగోలు శక్తి పెరిగినట్టు, కొనుగోలు శక్తి పెరిగినందువల్ల వస్తు సేవలకు డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో మొత్తం ఆర్థిక వలయం అనేది మరొకసారి నిర్మాణం అవుతుంది. రైట్. మరి మన దేశంలో 91% శ్రామిక శక్తి అంటే లేబర్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో అసంఘటిత రంగంలో ఉన్నది. సో సంఘటితం అసంఘటితం అంటే తెలుసు కదా. సంఘటితము అని అంటే మీకు ప్రభుత్వం కార్పొరేట్ చట్టాల ప్రకారం కానీ లేదా ప్రభుత్వ నియమావళి ప్రకారం కానీ కొనసాగి వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది, 8 గంటల పని 8 అవర్స్ వర్క్ మాత్రమే ఉంటుంది. ఎక్స్ట్రా వర్క్ చేస్తే మనకు అమౌంట్ వస్తుంది ఓటీ కింద. సో అవన్నీ కూడా సంఘటిత రంగంలో ఉంటాయి. అసంఘటిత రంగం అంటే వాళ్ళు లైక్ ఎప్పుడు పని ఉంటుందో తెలియదు, ఎప్పుడు పని ఉండదో తెలియదు, ఎంత ఎక్స్ట్రా పని ఉన్నా ఎక్స్ట్రా అమౌంట్ రాదు, ఒకరోజు పని మానేసినా ఆ రోజు వేతనం అందదు. సో ఇలాంటి అసంఘటిత రంగంలో 91% మంది ఉన్నారు. సో మరి వీళ్లకు సోషల్ సెక్యూరిటీని కల్పించాలి. సోషల్ సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వం చాలా పథకాలు స్టార్ట్ చేసింది, మీరు అవన్నీ కూడా చూడాలి. సో ఇప్పుడు మనకు గవర్నమెంట్ వెబ్సైట్లో లైక్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని ఒక వెబ్సైట్ ఉన్నది. అంటే ఆర్థిక సంబళిత వృద్ధిని సాధించేందుకు పథకాలు అని చెప్పి అందులో ఉన్నవి ఈ సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన డేటా అంతా అందులో ఉన్నది. అయితే అవి ప్రజలకు చేరడం లేదు. అటల్ పింఛన్ యోజన అని రకరకాల యోజన స్కీమ్స్ ఉన్నాయి మనకు. మరి సో ఇది శ్రామిక శక్తికి సంబంధించి. మరి వ్యవసాయ రంగంగా చూస్తే మనము వ్యవసాయ రంగం చూస్తే వ్యవసాయేతర తయారీ సేవల రంగం అనే తేడా లేకుండా సార్వత్రిక సామాజిక బీమాను కల్పించే దార్శనికత అవసరం. ఆ రంగం ఈ రంగం అని కాదు, అన్ని రంగాల్లోనూ అసంఘటిత కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రయోజనం కల్పించాలి. మరి ఈ సవాలును పరిష్కరించేందుకు సమగ్ర చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడున్న చట్టాలు ఉపయోగపడట్లేదు. 91% మందికి సామాజిక భద్రత కావాలి, ఆ లక్ష్యంగానే చట్టం చేయాలి. జనరల్గా చట్టం చేస్తే సరిపోదు, పథకాల వల్ల ప్రయోజనం లేదని అంటారు. పథకానికి చట్టం తేడా ఏంటి అని అంటే పథకం అనేది అది నిర్దేశిత లబ్ధిదారులకు ఉంటుంది, చట్టం అనేది కంపల్సరీగా అమలు చేయాల్సి వస్తుంది. మరి రాబోయే 15 సంవత్సరాల్లో 18 కోట్లకు పైగా యువత భారత శ్రామిక శక్తికి జత కానున్నారు. ఆల్రెడీ ఉన్న వాళ్లకు మనం కల్పించాలి, కొత్తగా ఈ మార్కెట్ విపణిలోకి రాబోతున్న వాళ్ళకు కూడా సామాజిక భద్రత లేదా ఉద్యోగాలను కల్పించాలి. సామాజిక భద్రత ఉన్న ఉద్యోగాలను కల్పించాలి, లేదా అసంఘటిత రంగంలోకి కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళకు సామాజిక భద్రత కల్పించాలి. మరి దేశంలో పనిచేసే వయసులో వర్క్ ఫోర్స్ అన్నమాట ఇది, జనాభాలో 80% ఉన్న మాధ్యమిక విద్యార్హతలు కూడా లేవు, కనీసం ఇంటర్మీడియట్ కూడా చదవలేదు. ఎంతమంది కంటే 80% ఉన్నది. సో చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. విద్య అందరికీ అందుబాటులోకి తేవాలి. ఇలాంటి నైపుణ్యం లేమిని సరిదిద్దడం ఒక అవకాశమే కాదు, పెద్ద సవాల్ కూడా. అంటే ఎక్కువ మందికి స్కిల్ లేదు కాబట్టి ఎక్కువ మందికి స్కిల్ అందించడం వల్ల స్కిల్ ఉండే లేబర్ ఫోర్స్ అందుబాటులోకి వస్తుంది. దానివల్ల వస్తు సేవల ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. మరి వాళ్ళకి స్కిల్ నేర్పించాలంటే అదొక సవాల్, దానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు అవసరం. సో ఆల్రెడీ మనకు విశ్వకర్మ యోజన అవన్నీ అమలు చేస్తున్నారు, కానీ ఇంకా కావాలి. అండ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. సో ఇది మనకు జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్. మరి ఎక్స్క్లూజివ్గా వ్యవసాయ రంగంగాన మనం తీసుకుంటే దేశ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా 90-91, సంస్కరణలకు ముందు కాలంలో 30% ఉంటే ఇప్పుడు 15%కి పడిపోయింది. నేరుగా మనకు ఇది రైట్ అడుగుతారనమాట ఎంసీక్యూస్లో. 1991లో ఎంత ఉన్నది, సంస్కరణలకు పూర్వం ఎలా ఉంది, సంస్కరణల తర్వాత ఎలా ఉంది అని చెప్పి 30%, ఇప్పుడు 15%. డబ్బు పరంగా పెరిగింది కానీ శాతం పరంగా తగ్గిపోయింది. కానీ ఉద్యోగాల కల్పనలో అందరికంటే ఎక్కువ ఎవరున్నారంటే వ్యవసాయ రంగమే ఉంది, అది ప్రాబ్లం. సో వ్యవసాయ రంగం వృద్ధి నిరంతరంగా మందగమనంలో సాగుతుంది. వృద్ధి ఉంది కానీ వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. సో అది కూడా ఒక పెద్ద సమస్య అన్నమాట. రైతుల కుంగుబాటు వ్యవసాయ ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. అంటే చూడండి, వ్యవసాయ రంగం కుదేలైందంటే ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మనకు ఆహార భద్రత కూడా ఒకటి కీలకమైంది. ఆహార భద్రత అనేది మనకు ఉండదన్నమాట. అంటే ప్రొడక్షన్ కొంతనే వస్తుంది, ఉత్పత్తి కొంతనే వస్తుంది. ఉత్పత్తి కొంతనే వచ్చినప్పుడు డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. డబ్బున్నవాడు మాత్రమే కొనగలుగుతాడు, డబ్బు లేనివాడు ఆకలితో అలమటిస్తాడు. దీనివల్ల
రైట్, పోషకాహార పదార్థాలలో ఏమి వస్తుంది, ఆకలి చావులు కూడా వచ్చే ప్రమాదం అనేది ఉంది. సో ఏదైనా మళ్ళీ అక్కడికే వస్తుంది మనకి. మరి ఫలితంగా ఆహార ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరిగేందుకు, వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు, సుస్థిర సాగు పద్ధతులను ప్రోత్సహించేందుకు, మౌలిక సదుపాయాల బలోపేతానికి స్వామినాథన్ సిఫారసుల మేరకు మద్దతు ధర దక్కేలా కొత్త ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. సో వ్యవసాయ రంగంలో ప్రధానమైన సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉత్పాదకత పెరగాలి. మీరు ఇప్పుడు ఆలోచించాలి, ఉత్పాదకత పెరగాలి అని అంటే పరిశోధన పెరగాలి, విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ విద్యకు ప్రోత్సాహం ఇవ్వాలి. అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు తయారు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అనుమతించాలి, లేదా ప్రభుత్వ సంస్థలే వీటిని పెద్ద ఎత్తున చేపట్టాలి. ఇలాంటివన్నీ రాసుకోవాలి. వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. సో వర్షాకాలం, ఎండాకాలం అయితే నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం. వర్షాకాలం వస్తే నీరంతా వృధాగా పోతుంది. అట్లాగని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టే పరిస్థితుల్లో లేవు. చిన్న చిన్న చెక్ డ్యామ్ ద్వారా, నీటి నిల్వ ద్వారా, నీటిని తక్కువ వినియోగించుకునే పంటలను ప్రోత్సహించడం ద్వారా ఇలాంటివి అధిగమించవచ్చు. అంటే ప్రతి పాయింట్కి మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి అన్న కోణంలో సమాచార సేకరణ ఉండాలి. సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ అంశం పైన ఎయిదర్ ఎకానమీలో కానీ జనరల్ ఎస్ఏలో కానీ మీకు క్వశ్చన్ వచ్చి తీరుతుంది. అంత కీలకమైంది ఇది పాయింట్ మనకు. మరి ఇప్పటిదాకా మనం వ్యవసాయ రంగం చూసాం అండ్ తయారీ సేవా రంగాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అన్నమాట. మరి భారత్లో గత 2 దశాబ్దాలలో తయారీ రంగంలో వృద్ధి లేకున్నా సేవల రంగం వృద్ధి చెందింది. సో తయారీ రంగం మనకు మేక్ ఇన్ ఇండియా అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చినా పెద్దగా వృద్ధి కనిపించడం లేదు. నిజానికి తయారీ రంగంగా వృద్ధి చెందితే బోలెడు ఉద్యోగాలు పెరుగుతాయన్నమాట. అక్కడ స్కిల్డ్, అన్స్కిల్డ్ లేబర్కి పెద్ద స్కోప్ ఉంటుంది. కానీ సేవా రంగంలో బాగా చదువుకున్న వాళ్ళకు మాత్రమే స్కోప్ ఉంటుంది. సో కాబట్టి తయారీ రంగంలో వృద్ధి లేదు భారతదేశంలో, అది పెద్ద లోపం అన్నమాట. మేక్ ఇన్ ఇండియా తెచ్చినా కూడా ఆశించే స్థాయిలో లేదు. సో ఇతర దేశాల్లో సేవల రంగంతో పాటు ఉత్పత్తి రంగం కూడా వికసిస్తుంది. మరి 2022లో జీడిపిలో సేవల రంగం వాటా 50% ఉండగా ఉత్పత్తి రంగం వాటా 17% వద్దే ఉండిపోయింది. ఇది యాక్చువల్గా 25% తీసుకుపోవాలని చెప్పి మేక్ ఇన్ ఇండియా తయారు చేసినారు. అది కానీ వెళ్తే చాలామంది ఉద్యోగాలను పొందుతారు. ఓకే, మరి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే తయారీ రంగంలో వృద్ధి అనేది తప్పనిసరి. సో మ్యాండేట్ అనమాట. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అనే పథకం ద్వారా, అదేవిధంగా మనకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా కూడా కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వేగాన్ని అందిపుచ్చుకోవడం, ఇది అమలును సమర్థంగా చేస్తే మనం నెంబర్ 1 ప్లేస్కి అనేది రావచ్చు అనమాట. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది ఉత్పత్తి రంగం. రైట్, మరి దీన్ని సుసాధ్యం చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలి. సో ఇది మనకు సూపర్ పవర్ లేక 2047 నాటికి అగ్రదేశం కావాలంటే ఏ విధంగా ప్రణాళిక ఉండాలి అంటే, ప్రజలకు ఇంతకుముందు మనం చెప్పుకున్న అసంఘటిత రంగంకి సామాజిక భద్రత, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాలను పెంపు. వ్యవసాయ రంగం మనం చెప్పుకున్నాం, ఉత్పాదకతను పెంచాలి అండ్ వనరుల సమర్థ వినియోగం, ఆ పాయింట్స్. సేవల రంగం, సేవలు, తయారీ రంగం. తయారీ రంగంలో ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి, నైపుణ్యాలు పెంచుకోవాలి, అవి రాయాలి. ఇవన్నీ కూడా 2047 నెంబర్ 1 కావాలంటే మనకి ఎస్ఏ రూపంలో కానీ లేదా లైక్ ఎకానమీలో కానీ వస్తుంది. మరి ఇదే మనకి ఈనాడులో వచ్చిన ఎస్ఏలో రైట్ కొందరు ఆర్థిక నిపుణులు, అధికారులు, పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసిన వాళ్ళు ఇచ్చిన కొటేషన్స్ ఇచ్చినారు. వీటిని యాస్టీస్గా మీరు వినియోగించుకోవచ్చు. లైక్ భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన పేద దేశంగానే మిగిలిపోతుంది. ఇది నేరుగా క్వశ్చన్ ఇచ్చి వ్యాఖ్యానించండి అని చెప్పవచ్చు. సో ఇది 140 కోట్లకు పైగా జనాభా ఉండడం వల్లే మనది భారీ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మనకు మాజీ గవర్నర్, ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసిన దువ్వూరి సుబ్బారావు గారు వ్యాఖ్యానించినారు. ఈ వ్యాఖ్యానాలపైన నేరుగా క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అరవింద్ సుబ్రహ్మణ్యం ఆర్థిక శాఖకు మాజీ సలహాదారుగా పనిచేసినారు. ఆయన ఏమంటున్నారు, భారత్లో అధికార డేటాకు సంబంధించి పారదర్శకత కొరబడింది. అంటే అఫీషియల్గా డేటా కంపైలేషనే ప్రాబ్లంలో ఉన్నది. దీనివల్ల పేదరికం, అసమానతకు సంబంధించిన వాస్తవిక పరిస్థితిపై ఎవరికి ఏమి తెలియని దుస్థితిలో ఉన్నాము అని చెప్పి ఈయన చెప్పినారు. అదేవిధంగా రఘురామ్ రాజన్ ఏం చెప్తున్నారంటే, ఆర్థిక వ్యవస్థ భారీ పరిమాణంపై కృత్రిమ పెరుగుదలను సృష్టించడం వల్ల నిర్మాణాత్మక బలహీనతలు, సవాళ్లు బయటకు కనిపించకుండా పోతున్నాయి. అంటే ఆర్థిక వ్యవస్థ చాలా పెరిగిందని చెప్తున్నారు. ఆర్టిఫిషియల్గా ఇది క్రియేట్ అయింది, అంతేగాని నిర్మాణాత్మకంగా స్ట్రక్చరల్గా మనకుండే లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఓకే అట్లాగే ఉన్నాయి. ఆ సవాళ్లు బయటికి కనిపించడం లేదు. పేదరికం తగ్గుతుందనిపిస్తున్నా పేదల సంఖ్య అట్లాగే రిమైనింగ్ ఉంటుంది. రైట్, ఇలాంటి సమస్యలు అనమాట. ఆహార భద్రత అందరికీ అందడం లేదు, ధరల పెరుగుదల, ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నా.
రైట్, ఇది ఈ రోజుకు సంబంధించిన ఎస్సే. మళ్ళీ ఇంకొక ఎస్సేతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.